బస్ ఫ్రీ బస్ ఇనాగ్రేషన్ లాంచ్ చేసింది. ఎవరు చేయాలి లాంచింగ్? ఎమ్మెల్యేగా చేయాలి. ఎమ్మెల్యేగా రాకుండా ముందు మేము అసెంబ్లీలో ఉంటే పోయి వాళ్ళు లాంచ్ చేస్తారు. 10 lakhs ఆరోగ్యశ్రీ ఎవరు చేయాలా? మేము చేయాలా? మేము కలెక్టర్ గారు మమ్మల్ని అడిగినారు, మేము టైం ఇచ్చినాం, టైంకి మేము అక్కడ పోయేవరకు అక్కడ మొత్తం అంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూర్చొని మేము కూర్చోవడానికి ప్లేస్ లేకుండా చేస్తే అది అంటే ఎటు పోతున్నాం మనం? అంటే నేను అనేది అంటే వాళ్ళిద్దరు సమస్యనే కాదు, జనరల్గా చెప్తున్నాను. అంటే ఎమ్మెల్యే ఉన్నటువంటి హక్కులను కాల రాసే విధంగా ఈరోజు చేస్తుంది. నియోజకవర్గంలో చేస్తున్నా, రాష్ట్రంలో కూడా జరుగుతోంది. మేము గతంలో చూసినాం, 4 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసినాం, ఇప్పుడు 4th టైము అన్నీ చూసినాం. కానీ ఇంత ఘోరంగా ప్రోటోకాల్ ఇష్యూస్లో ఎప్పుడూ జరగలేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా కొంతవరకు ఉన్నా కూడా ఎప్పుడు అట్లా జరగలేదు. అసెంబ్లీలో మాట్లాడినాం, తర్వాత సెట్ అయిపోయింది, మాకు ఇవ్వాల్సిన నిధులు మాకు ఇచ్చిండ్రు, కొంత ఫండ్స్ ఏవైతే రావాలో వచ్చింది తప్పితే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏమవుతుందంటే మొత్తం మేమే ఇచ్చినాం. ఇప్పుడు ఒక శాంక్షన్ ఇస్తే ఆఫీసర్స్ని కూర్చోబెట్టుకొని మేము మాట్లాడుకొని ఇక్కడ పంపిస్తాము. అక్కడికి వచ్చే వరకు ఏమవుతున్నారు, మేము ఇచ్చినాం, మేము తెచ్చినాం, మేము చేస్తాం. గవర్నమెంట్ లాంచ్ చేసేటువంటి కార్యక్రమాల పైన కూడా పార్టీ కార్యక్రమాలాగా చేస్తున్నారనే బాధ. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కొంత జరిగితే జరుగుతున్నాయి. నేను అప్పుడు ఎమ్మెల్యేని కాదు కాబట్టి నాకు తెలియదు, కొంత జరిగితే జరిగిండవచ్చు, కానీ ఇంత ఘోరంగా అయితే ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు ప్రతిదీ కూడా ప్రతి ఇష్యూ పైన కూడా మేమే ముందు అని చెప్పేసి వచ్చి మాట్లాడడం, వాళ్ళు ముందు మాకంటే ముందు కూర్చోవడం, ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తాం. మేము ఒకటే చెప్తా ఉన్నాను, జనాల్లో కూడా చెప్తా ఉన్నాను, జనాల్లో కూడా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ ఏం చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు, ఏం హామీలు ఇచ్చిండ్రు, ఏం అంటే హామీలు ఇచ్చితే నెరవేర్చలేదు అని చెప్పేసి అడిగితే కూడా ఉల్టా మనము తిట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉంటే ఇక ప్రజలే బుద్ధి చెప్పాలి, అంతే. ప్రజలే అర్థం చేసుకోవాలి దాని గురించి. అన్నాం కదా ఏంటంటే మదన్ రెడ్డి గారికి ఇచ్చిన ఇప్పుడు ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారు, మదన్ రెడ్డి గారు కన్విన్స్ చేసిన తర్వాత ఎవరు అని ఆలోచన చేసినప్పుడు ఫస్ట్ ప్రతాప్ రెడ్డి గారు నేను కూడా వచ్చింది. తర్వాత మళ్ళీ వెంకటరామరెడ్డి గారు ఏం నిల్చుంటా అని చెప్పేసి అనలేదు, కానీ పరిస్థితులను బట్టేసి తనైతే బాగుంటుందేమో అనే ఆలోచనతో పార్టీ డిసైడ్ చేసి ఉండొచ్చు. పార్టీ డిసైడ్ చేసినప్పుడు మేమందరం కూడా పనిచేయడం జరిగింది. కానీ అప్పుడు ఏమవుతుందంటే మనకి రామ మందిరం మేమే ఏంటంటే ఊర్లలో రామ మందిరం నుంచి అక్షింతలు వచ్చినాయి అని చెప్పేసి మా పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ఎందుకంటే దేవుడిని గౌరవించాలన్న ఆలోచనతో తెచ్చినటువంటి అక్షంతల్ని మళ్ళీ తీసుకెళ్ళి మనమే అందరి ఇళ్ళల్లో పంచి చేసి తర్వాత బీజేపీలు కొంత కాయిన్స్ ఇచ్చి రాముడికి సంబంధించినటువంటి కాయిన్స్ ఇచ్చి ఇవన్నీ వేయడం వల్ల ఏమైందంటే కొంత ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఎంపీ ఎలక్షన్స్కి ఏమొచ్చిందంటే ఖచ్చితంగా అటు వేయాలి అని చెప్పేసి ఆలోచనతో అటు వేయడం జరిగింది.